హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను వినాయక చవితి వ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అది కొంచెం డిలే అయిపోయిందండి, ఏమనుకోవద్దు, సారీ. కొద్దిగా బిజీగా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ముందు రోజు మనం వినాయక చవితికి ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తూ ఉంటాం కదా, అందుకని కొద్దిగా టైర్డ్ అయిపోయానండి. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నేను తలస్నానం చేసి రెడీ అయిపోయాను. మళ్ళీ కొంచెం ప్రసాదాలు ఆ హడావుల్లో పడితే మళ్ళీ మీతో మాట్లాడడానికి కుదురుతుందో లేదో అని చెప్పేసి ముందుగా మీకు కనిపిస్తున్నాను. ఇప్పుడు ఇంకా ప్రసాదాలు అవన్నీ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు వచ్చేసి నేను అలానే ముందు నేను వినాయక చవితికి మా ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అన్నది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను వినాయక చవితి వ్లాగ్ కంటే ముందు రాఖీ వ్లాగ్ని కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు కొంచెము 1 or 2 క్లిప్సే తీశాను కదా అని చెప్పేసి నేను వీడియోస్ యాడ్ చేయడం కుదరలేదండి. వినాయక చవితి టైంలోనే యాడ్ చేద్దాం అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి, తన్మయ్ రెడీ అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా రెడీ అయిందనమాట తనూజ్కి రాఖీ కట్టడానికి. తను ఏంటంటే పట్టు లంగాలు అలాంటివి కొంచెం ఇష్టపడదు, అవి కుచ్చుకుంటూ ఉంటాయి అని అంటూ ఉంటుంది. అందుకోసం తన్మయ్కి నేను ఎక్కువగా వెస్ట్రన్ వేర్నే తీసుకుంటాను. అవేంటంటే బనియన్ క్లాత్ అలా ఉంటాయి కదా, మెత్తగా ఉంటాయి, జీన్స్ కానీ అలాంటివి. ఇప్పుడు ఫెస్టివల్కి కూడా ఈ విధంగానే వేసుకుందండి. నార్మల్గా మనకి మెత్తగా ఉండే బనియన్ క్లాత్వి మాత్రమే యూజ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి తనూజ్కి రాఖీ కడుతుంది. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగానే రాఖీ కట్టించారా అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. అలానే ఆడపిల్లలు కూడా రాఖీ కట్టుకోవడం మీరు చూసారా? నేనైతే మా తన్మయ్యకి కూడా రాఖీ కట్టిస్తాను. ఎందుకంటే తను కూడా నాకు రాఖీ కట్టాలి నాని అని చెప్పేసి అంటూ ఉంటుంది. అందుకోసము మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా మీరు ఈ విధంగా రాఖీ కట్టిస్తారా బాయ్స్తో అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి తనూజు తన్మయ్యకి రాఖీ కడుతున్నాడు. మా తమ్ముడికి నేను రాఖీ కట్టేది కూడా వీడియో తీద్దాం అనుకున్నానండి, అది నాకు కుదరలేదు. తను హడావిడిగా ఉండడం వల్ల మార్నింగ్ కట్టేశాను, అందుకని ఆ వీడియో మీతో షేర్ చేసుకోవడం కుదరలేదు. కనీసం పిల్లలదన్నా తీద్దామని చెప్పేసి నేను వీడియో తీశాను. కానీ అప్లోడ్ చేద్దాము అని అంటే నేను ఈ మధ్యన డైలీ వ్లాగ్స్ అవి కూడా కొంత తొందరగా షేర్ చేయలేదు కదా, అందుకోసం ఆగిపోయింది. అలానే వినాయక చవితి కూడా ఉంది కదా అని చెప్పేసి నేను ఆపేశాను అనమాట. ఈ క్లిప్స్ అప్పుడే పెడదామనిపించింది. ఇప్పుడు వచ్చేసి స్వీట్ టైం అనమాట. తనూజ్కి స్వీట్కి బదులు చాక్లెట్ తినిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను హోమ్ సెంటర్లో తీసుకున్న ఐటమ్స్ని కూడా ఏ విధంగా డెకరేట్ చేశాను అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదండి ఆ మధ్యన హోమ్ సెంటర్ టూర్ నేను చేసినప్పుడు. ఇప్పుడు ఆ వీడియోని కూడా ఇప్పుడు మీకు కొన్ని ఐటమ్స్ని షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్లో ఇప్పుడు చూస్తున్న గోల్డ్ కలర్ వాజ్ వచ్చేసి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. అది 50% డిస్కౌంట్లో ఉంది. తర్వాత అక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాను. ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి మనకి రెడ్ కానీ ఆరెంజ్ కానీ వైట్ ఈ విధంగా కలర్ మిక్స్లు ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను మ్యాక్సిమం రెడ్ అండ్ ఆరెంజ్ని మిక్స్ చేసి వేశాను. ఇక్కడ చూస్తున్న మీరు ఈ బెడ్షీట్ వచ్చేసి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. అక్కడ మీకు దూరంగా ఒకటి ఇట్లా హైట్గా కనిపిస్తుంది కదా, బెడ్షీట్ని కప్పేసి అవన్నీ పెద్దవి మన దీవాన్లో వేసుకునే పెద్ద పెద్ద కుషన్స్ అండి. అవన్నీ కూడా కవర్స్ అన్నీ తీసేసాను వాష్ చేయడానికి. అందుకోసం నేను ఆ విధంగా సెట్ చేసి ఒక పక్కన అంటే కొంచెం ఆనుకొని కూర్చోవడానికి బాగుంటుందని అలా ఉంచాను. ఇప్పుడు వచ్చేసి ఈ బెడ్షీట్ని నేను హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. ఇవి వచ్చేసి డిస్కౌంట్లోనే ఉన్నాయి. ఇవి పెద్దది అంటే డబుల్ బెడ్ది, తర్వాత నెక్స్ట్ సింగిల్ బెడ్ది తీసుకున్నాను. ఇవి ఇప్పుడు తీసుకునే కాదండి, అంతకుముందు తీసుకున్నవి. రెడ్ కలర్ కుషన్స్ వచ్చేసి 50% డిస్కౌంట్లో తీసుకున్నాను ఆన్లైన్లో. అవి ఆల్రెడీ మీతో షేర్ చేశాను. ఈ విధంగా ఈ బెడ్ మీద ఈ థీమ్ ప్రకారం సెట్ అవుతుందని చెప్పేసి ఒకటి మాత్రం వేసి ఉంచాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్ పక్కన చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయి కదా, దీని పక్కన ఒక డస్ట్బిన్ పెట్టానండి. ఎందుకంటే తన్మయ్ ఊరికే డస్ట్ అంతా కింద పడేస్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్ అవన్నీ నేను కప్పుకునేవన్నీ ఇందులో పెట్టుంచుకుంటాను కదా, అలానే ఉన్నాయి. ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ పైన నేను ఇక్కడ ఒకటి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే హాట్ మ్యాట్స్ అండి, అంటే ప్లేస్ మ్యాట్స్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ ప్లేస్ మ్యాట్స్ అవ్వండి. ఇది పూసలతో ఉంటుంది టోటల్గా. ఇది వచ్చేసి ఇప్పుడు తీసుకున్నది కాదు, ప్రజెంట్గా అంతకుముందు డిస్కౌంట్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అది 199 రూపీస్ పడిందండి, 70% డిస్కౌంట్లోనే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెటల్ వాజ్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నానండి. ఇది వచ్చేసి 210 రూపీస్ పడింది, 70% డిస్కౌంట్లో ఉంది. ఇదేంటంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది కాబట్టి నేను కోమ్స్ కానీ క్లిప్స్ కానీ పెట్టుకోవడానికి బాగుంటుందని అలా ఉంచాను.
నెక్స్ట్ వచ్చేసి ఇది వాజ్ ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా రీసెంట్ పర్చేసింగ్ అండి. ఇదేంటంటే పైన ఒక చిన్న నాబ్ లాగా కూడా వస్తుంది. ఇది వచ్చేసి 999 రూపీస్, 70% డిస్కౌంట్లో ఉంది. 299 రూపీస్కి వచ్చిందండి. ఇది రెడ్ కలర్ థీమ్ ప్రకారం సెట్ అవుతుందని ఇక్కడ పెట్టాను. దీంట్లో ఏంటంటే పైన ఉన్న హోల్డర్ని పెడదాము అని అంటే అది జారిపోతుందని చెప్పేసి ఇక్కడ నేను ఓన్లీ ఫ్లవర్ వాజ్గానే యూజ్ చేస్తున్నాను దీన్ని. అదేంటంటే మనకి షోకేస్లో కానీ అలా పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. పైన నాబ్ ఉంటుంది రౌండ్ది, అది గినక ఉంచినట్టయితే అది ఒక లుక్ వైజ్గా బాగుంటుంది. ప్రజెంట్గా అయితే నేను దీన్ని ఒక ఫ్లవర్ వాజ్గా యూజ్ చేశానండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇవి తులిప్స్ అండి. ఇవి అంత క్వాలిటీ వైజ్గా అంత బాగోలేదు, నాకైతే నచ్చలేదు. కాకపోతే లుక్ వైజ్గా అయితే బాగున్నాయి అనిపించింది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఈ విధంగా బాస్కెట్స్ని పెట్టాను. ఈ బాస్కెట్స్ కూడా థీమ్ ప్రకారం ఉండడానికి ట్రై చేశానండి. ఇవి వచ్చేసి పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో పెట్టాను. ఒక చిన్న చెస్ట్ ఆఫ్ డ్రా పైన పెట్టాను అనమాట. అవి ఇక్కడ పైన వచ్చేసి ఇది నేను డిఐవై వాల్ షెల్ఫ్ చేశాను కదా అదండి. ఇప్పుడు మీరు చూస్తున్న క్యాండిల్ హోల్డర్స్ కూడా నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అలానే వినాయక చవితి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉంచాను. ఆ లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ పెట్టానండి. ఇవన్నీ హోమ్ సెంటర్ ఐటమ్స్ అనమాట. ఇవి ప్రజెంట్గా తీసుకోలేదు. క్యాండిల్ హోల్డర్స్ వచ్చేసి రీసెంట్గా తీసుకున్నాను. అవి 70% డిస్కౌంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పైన మీరు చూసినట్టయితే అమెజాన్లో నేను తీసుకున్న ధూప్ స్టిక్ హోల్డర్ని నేను ఆ విధంగా ప్లాంటర్ లాగా యూజ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నవి వచ్చేసి రీసెంట్గా తీసుకున్నవండి. ఇవి 70% డిస్కౌంట్లో ఉన్నాయి. 89 రూపీస్ అలా పడినాయి అనమాట క్యాండిల్ హోల్డర్స్. ఇక్కడ పైన వచ్చేసి వాటర్ క్యాన్ ఉంటుంది కదా, మనం మొక్కలకి వాటర్ పోసేది, దాంట్లో నేను ఈ విధంగా సెట్ చేశానండి ఒక చిన్న ప్లాంటర్ని. ఇవి వచ్చేసి నేను తయారు చేసిన డిఐవై ప్లాంటర్స్. వాటిల్లో కూడా నేను ఆర్టిఫిషియల్ చిన్న ఈ మొక్కలు లాంటివి పెట్టానన్నమాట. టోటల్గా ఈ విధంగా ఉందండి. ఇదంతా నేను వినాయక చవితికి ముందు రోజు నైట్ అంతా సెట్ చేసేసుకున్నాను. అంటే ముందు నుంచి చేద్దాము అని అంటే తన్మయ్ ఏం చేస్తుందంటే టోటల్గా అన్నీ తీసేస్తుంది. బెడ్షీట్స్ అవన్నీ మళ్ళీ థీమ్ ప్రకారం ఉండవని చెప్పేసి నేను కొంచెం లేట్గా చేశానమాట వినాయక చవితికి ముందు రోజు. ఇక్కడ వచ్చేసి కూడా నేను ఆరెంజ్ కలర్ కర్టెన్స్ అవి వేశాను. ఇటు బెడ్రూమ్లో ఒక విండో వైపుకి నేను ఒక చిన్నది, ఇది పెద్దదండి, హ్యూజ్ అంటే చాలా పెద్దది ప్లాంటర్ ఒకటి పెట్టాను. అంటే ఫ్లవర్ వాజ్ ఒకటి పెట్టాను మెటల్ని. దీనిపైన వచ్చేసి క్యాండిల్ హోల్డర్ని ఉంచాను. టోటల్గా ఈ విధంగా బెడ్రూమ్ని మొత్తం మేకోవర్ చేశానండి. మ్యాక్సిమం అయినంత వరకు థీమ్ ప్రకారం సెట్ చేయడానికి ట్రై చేశాను. ఇది ఎలా అనిపించింది అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను తయారు చేసిన వాల్ షెల్ఫ్ ఉంది కదా, ఇది కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. దాని మీద కూడా ఒక చిన్న ప్లాంటర్ని పెట్టాను. ఇటు కార్నర్లో చూసినట్టయితే ఇది వచ్చేసి రీసెంట్గా చేసిన ఒక డిఐవై ప్రాజెక్ట్ అండి. ఇది చిన్నది నేను ఒక ప్లాంటర్ లాగా తయారు చేశాను అనమాట. దాన్ని అక్కడ హ్యాంగ్ చేసి దాని మీద కొన్ని క్రీపర్స్ని పెట్టాను అనమాట, క్రీపర్ ప్లాంట్స్ని. ఇది వచ్చేసి ముందు రూమ్లో అండి, అంటే హాల్లో దీవాన్ మీద ఈ విధంగా, అంటే డే బెడ్ మీద ఈ విధంగా నేను కలర్ థీమ్ ప్రకారం సెట్ చేసి ఒక బెడ్షీట్ని వేశాను. అలానే ఇటు సైడ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. కొంచెం ఫ్లవర్ సెట్టింగ్స్ అనేవి మార్చాను. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇది కూడా రీసెంట్గా తీసుకున్నానండి హోమ్ సెంటర్లో. ఇది కూడా 70% డిస్కౌంట్లో ఉంది. పైన ఫ్లవర్స్ వచ్చేసి దాంట్లో ఉన్న ఫ్లవర్స్ ఆంథూరియం ఫ్లవర్స్ వచ్చేసి నేను గర్సన్ సార్లో తీసుకున్నాను. ఈ క్యాండిల్ హోల్డర్స్ అన్నీ యాస్టీస్ అలానే ఉన్నాయి. ఈ కర్టెన్ కూడా నేను రీసెంట్గానే హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఫ్లవర్స్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్లో ఉన్నాయన్నమాట. ఇటు సైడ్కి వచ్చేసి ఇది ఒక బర్డ్ నెస్ట్ అనమాట. దీన్ని కూడా నేను డిఐవై చేశానండి. డిఐవైని కూడా నేను మీతో త్వరలోనే షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇవి హ్యాంగింగ్ ప్లాంటర్స్ అండి. ఇవేంటంటే ఆర్టిఫిషియల్లీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా వేస్ట్వి, వాటితో తయారు చేశాను. వాటి మీద పెయింట్స్ అవన్నీ వేసాను అనమాట. ఇది ఆల్రెడీ మీతో షేర్ చేశాను నేను. ఈ పైన వచ్చేసి నేను ఇది కూడా డిఐవై అండి, బాల్స్తో లైటింగ్స్ ఉంటాయి కదా జెమ్స్ బాల్స్తో, అవి తయారు చేసి పెట్టాను ఇక్కడ. ఇలా కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒకటి అంతకుముందు ఫిష్ బౌల్ ఉండేదండి. తర్వాత ఒక ప్లాంటర్స్ని సెట్ చేశాను, మల్టిపుల్ ప్లాంటర్స్ని. ఇప్పుడు వచ్చేసి ఇది సెట్ చేశాను. ఇది వచ్చేసి కూడా నేను రీసెంట్గా తీసుకున్నానండి. ఇది కూడా నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. అవి ఫస్ట్ స్టార్టింగ్ ఏ విధంగా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయండి, సింగిల్గా ఉంటాయి. ఇవి ఒక క్యాండిల్ హోల్డర్స్ లాంటివి అనమాట. ఇది ఒక్కొక్కటి 50% డిస్కౌంట్లో పడినాయి, విడివిడిగా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి వచ్చేసి 1200 బిగ్ది, స్మాల్ది వచ్చేసి 900 రూపీస్ దాకా ఉందండి. ఇది 50% డిస్కౌంట్లో పడింది.
వీటిని నేను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి రోజెస్ ప్లాంట్ అవి ఉంటాయి కదా ఆర్టిఫిషియల్లీ. వీటిని నేను బ్రాంచెస్‌ని తీసి నేను దానికి సెట్ చేశాననమాట క్యాండిల్ హోల్డర్‌కి. అప్పుడు చూడ్డానికి మీకు లుక్ వైజ్‌గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడొచ్చేసి మీరు చూస్తున్నది ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. బటర్‌ఫ్లైస్‌ది ఫోటో ఫ్రేమ్ అనమాట. అది కూడా లైటనింగ్ డీల్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను. దాని ప్రైస్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇందాక మీరు చూసిన బెడ్‌షీట్ లాంటిది ఇది చిన్నదండి. 6'6'ది సేమ్ కలర్ కాంబినేషను, సేమ్ డిజైన్ అనమాట. దీన్ని ఈ విధంగా సెట్ చేశాను. ఇంకొకటి రౌండ్ కలర్ కుషన్ వచ్చేసి ఇక్కడ వేశాను. ఆరెంజ్ కలర్ కుషన్, ఆరెంజ్ కలర్ విండో కర్టెన్ ఒకటి వేశాను. సేమ్ బెడ్రూమ్‌లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేశానండి. కాకపోతే ఇక్కడ హ్యాంగింగ్స్ అనేవి నేను రీసెంట్‌గా తీసుకున్నాను హోమ్ సెంటర్‌లో. అవొచ్చేసి డిస్కౌంట్‌లో ఉన్నాయండి. 70% డిస్కౌంట్‌లో రూ. 89 ఆ రేంజ్‌లో పడినాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంటర్ వచ్చేసి పైన నేను దాని మీద కొంచెం సెట్టింగ్ చేయాల్సిందుంది. పెండింగ్ ఆగిపోయింది. ఇక సేమ్ అంతకుముందు ఉన్నట్టుగానే యాజ్ ఇట్ ఈజ్ గ్రేప్ బంచెస్ గాని అవన్నీ సేమ్‌గా ఉన్నాయి. ఇదొకటి కొత్తగా డీఐవై తయారు చేశానండి. ఈ డీఐవైని కూడా నేను ఆల్రెడీ చిన్నది షేర్ చేశాను. తర్వాత అది చిన్నగా ఉంటే బాగోలేదనిపించేసి కొంచెం పెద్దది తయారు చేశాను. ఇవొచ్చేసి కొటేషన్స్ అండి. ఈ కొటేషన్స్‌ని కూడా నేను విడిగా తయారు చేయించుకున్నాను. ఇప్పుడొచ్చేసి వినాయక చవితి ఫెస్టివల్ అండి. వినాయక చవితి రోజు నేను మామూలుగా ప్రసాదాలు అవన్నీ తయారు చేసేసాను. ఇక స్నానం అది చేసేసి వచ్చేసి దేవుడి దగ్గర మామూలుగా మందిరంలో ఫస్ట్ స్టార్టింగ్ పూజ చేస్తున్నాననమాట. ఇప్పుడొచ్చేసి ఏంటంటే వినాయకుడిని తన్మయి పసుపుతో తయారు చేయమని అడిగింది. అంటే తను ఏదో వీడియోలో చూసిందంట. వినాయకుడిని ఆ విధంగా పసుపుతో తయారు చేశారు మమ్మీ, నువ్వు కూడా తయారు చేయవచ్చు కదా అని చెప్పేసి అడిగిందనమాట. సరే అనేసి నేను ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అంటే ప్రాపర్‌గా నేను ముందు నుంచి అనుకోలేదు కదా! సడెన్‌గా తన్మయి అడిగిందనేసి నేను ఆ షేపు తయారు చేయడానికి ట్రై చేశాను. ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ట్రై చేశానంతే. ఇప్పుడొచ్చేసి తన్మయి వినాయకుడికి మనం గొడుగుని తీసుకొస్తాం గదా! తను పెట్టుకుంటానని చెప్పేసి గోల పెడుతుంది. నాకు నచ్చింది ఇది వినాయకుడికేనా నాకు తేలేదా అని అంటుంది. ఇప్పుడొచ్చేసి ప్రసాదాలు నేను ఏమేం చేశాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. పులిహార చేశాను, గారెలు చేశాను. ఇక్కడ మీరు స్టవ్‌ని చూసారా అండి? స్టవ్ వచ్చేసి స్టీల్ స్టవ్ పెట్టాను కదా! అదేంటంటే మా స్టవ్ కొంచెం పాడైపోయింది. నేను ప్రసాదాలు చేస్తూ ఉండంగానే ఖరాబ్ అయిపోయిందనమాట. కొంచెం అది సివియరే అయిందనమాట. ఎందుకనంటే స్టవ్‌లోంచి కొంచెం మంటలు కూడా వచ్చాయి. ఇక నేను ఆ హడావుడిలో మిగిలిన వీడియో అంతా తీయలేకపోయానండి. వెంటనే ఆ స్టవ్ మళ్ళీ మార్చేసి వేరే స్టవ్ పాతదుంటేను అది పెట్టేసుకొని ఇక ప్రసాదాలు అవి చేసేసుకున్నాను నేను. ఆ తర్వాత వచ్చేసి వినాయక చవితి నేను ప్రసాదాలు చేస్తూ ఉన్నాను కదా! ఇదిగోండి తన్మయ్ వాళ్ళు ఈ విధంగా పూజని వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారు. వాళ్ళ డ్యాడీ తను కలిసి పూజ చేసేసారనమాట. నేనిగ ఆ స్టవ్‌నంతా మళ్ళీ వేరే స్టవ్ పెట్టుకొని మళ్ళీ ప్రసాదాలు అలాంటివన్నీ నేను తయారు చేసేసాను. మా వినాయక చవితి అనేది ఈ విధంగా జరిగిందండి. చాలా సింపుల్‌గా తన్మయ్‌తో చేయించేసాం ఈసారి. వాళ్ళ డ్యాడీ వ్రతము, తర్వాత మంత్రాలు అవన్నీ చదువుతూ ఉంటే తన్మయ్ వచ్చేసి పువ్వులు అవన్నీ పెడుతూ వినాయకుడికి తను పూజ చేసేసింది. ఆ బ్యాక్ సైడ్ చూస్తున్నదొచ్చేసి మా పూజ మందిరం అండి. మేము ఈ వినాయకుడిని కొంచెం హాల్‌లో గాని అలా పెడదామనుకున్నాము. కాకపోతే కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటుందని చెప్పేసి మందిరం అంటే కిచెన్‌లోనే పెట్టేసాను. కొంచెం ఇరుకైన కిచెన్‌లో ఉంటే బావుంటుందని చెప్పి మందిరం దగ్గరే అయితే ఇంకా బావుంటుంది. ఊరికే అటు ఇటు మనం తగలకుండగా ఉంటామని చెప్పేసి అక్కడ పెట్టేసి చేసేసాము. వినాయకుడికొచ్చేసి ఇంకా నేను బాగా డెకరేషన్ అదంతా కూడా చేయలేదండి. ఎందుకు అనంటే మాది తెలుసు కదా మీకు కిచెన్ చాలా చిన్నగా ఉంటుంది. అందులో మనం డెకరేషన్ అదంతా అంటే చాలా రిస్క్ అయిపోతుందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఈ విధంగానే చేస్తూ ఉంటారా? మీకు హెల్ప్ చేస్తారా పూజలో గానీ ఇలా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. మా తన్మయ్యకి ఈ విధంగా పూజలు ఇలా అంటే చాలా ఇంట్రెస్టు. ఈసారి మాత్రం చూసారా డ్రెస్ వేరేది వేసింది. కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంది ఈసారి ఏంటో వినాయక చవితికి. ఈ విధంగా మా పూజ జరిగిందండి. మీరెలా చేసుకున్నారు? చేసుకున్నారా? అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. అలానే ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేయంగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ మీ ముందుంటాయి. వినాయక చవితికి ముందు నుంచి మనకి బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి కదండీ! వినాయక చవితి రోజు కూడా వర్షాలు బాగా పడ్డాయి ఇక్కడ విజయవాడలో. విజయవాడలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది.
ఇక్కడ ఏంటంటే పూజకి తర్వాత మిగిలిపోయిన పూలన్నీ తన్మయ్య దేవుడికి వేసేసిందనమాట. ఇదిగోండి ఆఫ్టర్నూన్ పూజ అయిపోయినాక చూసారు కదా ఎంత పెద్ద వాన పడుతుందో. మేము కూడా వినాయక చవితి పూజతో పాటు ఈ వానను కూడా ఎంజాయ్ చేశాము. చాలా పెద్ద వర్షం పడిందండి. తర్వాత మనకి మంగళవారం వినాయకుడిని తీయకూడదు అని అంటారు కదా, మేము ఆ రోజే సోమవారం రోజే వినాయకుడిని కదిలించామన్నమాట. తర్వాత మేము సంచిలో అట్లా పక్కన పెట్టేసి ఉంచి బుధవారం రోజు మేము నిమజ్జనం అనేది చేసాం. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, మా పక్కన అపార్ట్మెంట్ కూడా త్వరగా ఫినిష్ అయిపోతుంది, త్వరగా కట్టేసుకుంటున్నారు. ఇంతేనండి ఈ వ్లాగు. మరిన్ని మంచి వీడియోస్తో, మరిన్ని మంచి డైలీ వ్లాగ్స్తో, మరిన్ని మంచి షాపింగ్ వ్లాగ్స్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.